వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీరు ప్రేయర్ చదివేటప్పుడు ఎందుకు కట్ అవుతుంటుంది ఫోన్? అవునా సార్? ఎందుకు అంటే మిగతా శ్లోకాలు చదివినప్పుడు సార్? అప్పుడేం లేదు, ఇది చదివేటప్పుడే వస్తుంది. అవునా? ఎందుకు మరి? సేమ్ ప్లేస్ సేమ్. ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా సార్? కాదు, కట్ అవుతుంది. ఓకే. నిన్న 35వ శ్లోకం చూసాం. నిన్న 35వ శ్లోకంలో మనకి ఒకసారి మన బంధనాలు, మోహం, కోపం, ఇవన్నీ రకరకాలైన మన వికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే మళ్ళీ వదిలేస్తామో, ఈ జ్ఞాన సముపార్జన 34లో మనకి జ్ఞానం గురించి ఎలా మనం పొందాలి, ఎవరికి దగ్గరికి వెళ్ళాలి, గురువుల దగ్గర, జ్ఞానులు, తత్వదర్శనులు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి, వెళితే మనం ఏ విధంగా ఉండాలి అని 3 రకాలైనటువంటి ఆ, చర్యలు చెప్పారు. ఒకటి సాష్టాంగం చేసుకోవాలి, 2 వినయ విధేయతలతో సమయ సమయాలు చూసి అడగాలి, 3వది సేవ చేసుకోవాలి. ఈ 3 సేవ చేసుకున్నప్పుడు గురువులు మనని అనుగ్రహించి మనకి జ్ఞానం నేర్పుతారు అని 34లో చూసాం. సరే, 35కి వచ్చేటప్పటికి ఈ జ్ఞానం అనేదాన్ని ఏ విధంగా పొందాలి అనేది మనకి చెప్తున్నారు. ఈ జ్ఞానం పొందటం అంటే ఒక్కసారి మనం విసర్జించిన పదార్థాన్ని, ఒక విషయాన్ని, ఒక పద్ధతి ఏదైనా కానివ్వండి, దాన్ని మళ్ళీ మనం చూసినప్పుడు దాని మీద మనకి ఆ ఆపేక్ష కానీ, ఆ బంధం కానీ, లేకపోతే ఆ ఆలోచన కానీ, అనుభవించాలనేటువంటి కోరిక కానీ ఏది కలగకూడదు. అప్పుడు మనం పూర్తిగా జ్ఞాన సముపార్జన చేసినట్టు. లేదు, ఒక్క క్షణమైనా మన మనస్సు మళ్ళీ మనం వదిలేసిన వస్తువుల మీదకి కానీ, మనం వదిలేసిన విషయాల మీద కానీ వెళ్ళింది అంటే మనకి ఇంకా జ్ఞానం పూర్తిగా రాలేదు అని అర్థం. అందుకని ఎవరైతే ఈ జ్ఞానాన్ని మళ్ళీ విషయాల్ని, వస్తువుల్ని వదిలేసిన తర్వాత, విసర్జించిన తర్వాత, వైరాగ్యం తీసుకున్న తర్వాత ఎవరికైతే మళ్ళీ ఆ మోహం కలగకుండా ఉంటుందో ఆ విధంగా జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మనం ఆ స్వామిని కూడా చూడగలుగుతారు. అంతేకాకుండా ఆ మోహం పొందకుండా ఉండి మన సమస్త ప్రాణకోటిని మనలోనూ అవతల వ్యక్తిలోనూ చూడగలగాలి. చూడగలిగినప్పుడు మనకి ఆ పూర్తిగా జ్ఞానం వచ్చినట్టు అనమాట. లేదా అంటే ఇంకా మనం జ్ఞానాన్ని పొందవలసి ఉంది, మన పూర్తి పరిపక్వతకి చేరుకోలేదు అని అర్థం, ఇంకా పచ్చిగానే ఉన్నాము అని అర్థం. దీన్ని చేయాలి అంటే సాధన అనేది ముఖ్యం. ఈ సాధన అనేది చేస్తేనే కానీ మనం ఇవన్నీ రావు. మనం ఒకసారి ఒక వస్తువుని చూసినప్పుడు మనకి వదిలేసాం, ఒక వస్తువుని చూసాము, నిన్న మనం అనుకున్నాం నిప్పు కాలుతుంది, నిప్పుని చూసాం, నిప్పు కాలుతుంది, పట్టుకున్నాం, కాలుతుంది. మళ్ళీ రెండోసారి పట్టుకుంటామా? పట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒకసారి ఒక వస్తువుని వదిలేసిన తర్వాత, సపోజ్ మీకు ఇష్టమైన స్వీట్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, లేకపోతే కూర అనుకోండి, పొలం అనుకోండి, శరీరం అనుకోండి, మీకు ఏదైనా సరే దాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ చూసినప్పుడు అయ్యో దీన్ని వదిలేసానే, ఒకసారి తింటే బాగుండేది అనేటువంటి కోరిక నీకు రాకూడదు. ఆ కోరిక రానప్పుడు ఆ విధంగా నిన్ను జ్ఞానాన్ని బోధించి నిన్ను తీర్చిదిద్దగలిగినప్పుడు గురువు అప్పుడు నువ్వు పూర్తి జ్ఞానం అవుతావు అని చెప్పి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. దాంతోపాటు ఈ అనుష్ఠానాలు, సాధన ఇవన్నీ పూర్తిగా చేసుకుంటూ వెళ్ళాలి. మనలో పూర్తిగా ఆ కామము, కోరిక, అసూయ, దైవగుణం అంపిందా లేదా, ఇవన్నీ పోయినాయా లేదా, అరిషడ్వర్గాలన్నింటిలోంచి మనం బయటకు వచ్చామా లేదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మళ్ళీ పరీక్షించుకుంటూ ఉంటూ మళ్ళీ మనకి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఆ లోటుపాట్లను మనం సరిదిద్దుకుంటూ మళ్ళీ మనం ముందుకెళ్ళాలి. అంతేగాని నేను నీకు సాధించాము, మనం ఇక్కడ దాకా ఎంతవరకు పాస్ అయ్యాము, మనం ఏ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినాయి, మనం ఈ విధంగా మన ఈ ఈ పరీక్షలో, జ్ఞానం అనే పరీక్షలో మనం ఎంతవరకు దీంట్లో ఉత్తీర్ణులయ్యాము, దీంట్లో మనం ఎంతవరకు ఇంకా పెంపొందించుకోవాల్సింది ఉంది, 100% వచ్చామా, 50లో ఉన్నామా, 60లో, 30లో ఉన్నామా, 10లో ఉన్నామా అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి.
స్పర్శించుకుంటూ ఉండి దాని ప్రకారం మనం ఈ సాధనలో మనం ఇంకా ఏ విధమైన మార్పులు చేయాలి, ఇంకా ఎంత పెంచాలి, నువ్వు ఇంకా ఎంత దాంట్లో పూర్తిగా కూరుకుపోవాలి, నువ్వు పూర్తిగా ఎంత నీ ఆలోచనలన్నీ దాని మీదకి వెళ్ళాలి, ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. ఎప్పుడైతే జ్ఞాన సముపార్జన ఈ శ్లోకంలో 2 రకాలు చెప్తారు. ఒకటి జ్ఞానాన్ని పొంది మళ్ళీ మిగిలిన వాటి మీద మళ్ళీ రెండోసారి చూసినప్పుడు మోహం రాకుండా ఉంటాం. ఇంకోటి సర్వ ప్రాణిని మనలో చూడగలగటం, సమస్త ప్రాణికోటిని మనలో చూడగలగటం. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొంది నువ్వు ఆత్మదర్శనం అవుతుందో, అంతర్ముఖుడు అవుతావో, అప్పుడు నీకు సర్వ జనములు, సర్వ ప్రాణకోటి, సకల ప్రాణకోటి నీలోనే కనిపిస్తుంది. ఆత్మ అనేది మనకి దానికి సైజు కానీ లేకపోతే స్థలంగా అనేవి లేవు. అది విశ్వవ్యాప్తి. ఆ విశ్వవ్యాప్తం అయినప్పుడు నీకు సమస్త ప్రాణకోటిని నువ్వు చూడగలుగుతావు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు జ్ఞాని అయ్యి నువ్వు సమస్త ప్రాణకోటిని నువ్వు చూడగలుగుతావో, అప్పుడు ఎదురుగున్న వచ్చిన వ్యక్తిలో కూడా నువ్వు ఈ సమస్త ప్రాణకోటిని చూస్తావు. కానీ సమస్త ప్రాణకోటిని నీలో నేను చూసుకున్నప్పుడు నువ్వు అవతల వ్యక్తిలో కూడా నువ్వు చూడగలుగుతావు. కాబట్టి నీలో నువ్వు ఏం చూసుకుంటున్నావో నువ్వే అవతల వ్యక్తిలో కూడా చూడగలుగుతావు. నీకు ఎప్పుడైతే ఆత్మదర్శనం అవుతుందో, మనం ఇంతకుముందు శ్లోకాలు చూసాం. ఆత్మదర్శనం అయినప్పుడు మనకి ఈ క్రోధాలు, ఆ కామాలు ఇవేవి ఉండనప్పుడు మనం అవతల వ్యక్తిని ప్రేమపూర్వకంగా, అభిమానంగా మనం పలకరిస్తాం. అది మనల్ని మనం ఎలా చూసుకుంటామో అదే విధంగా మనం అవతల వ్యక్తిని కూడా చూడగలుగుతాం. అది సామెత ఉంది. ఇఫ్ యు ఆర్ గుడ్ ఫర్ యూ విల్ గుడ్ ఫర్ అదర్స్. నువ్వు గనక నీకు నువ్వు మంచివాడిగా అనిపిస్తే నువ్వు మిగతా వాళ్ళు కూడా మంచివాడిగా అనిపిస్తావు. నీకు నువ్వు మంచివాడిగా అనిపించాలి అంటే ఏం చేయాలి? నీకు నచ్చిన పని, నలుగురికి నచ్చిన పను, లేకపోతే నీ మనస్సుకు నచ్చిన పను ఏదైనా అది చేయాలి. అది చేస్తేనే నీకు నువ్వు మంచివాడిగా కనపడతావు. లేకపోతే చేయకూడని పను, చేయదలుచుకోని పను నువ్వు చేసావు అనుకో, చేసినప్పుడు బాగానే ఉంటుంది. లేకపోతే కాదు, మొహాటానికో బలవంతానికో చేసి తర్వాత నువ్వు దాని గురించి బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అందుకని నీకు నువ్వు మంచివాడిగా ఉంటే అవతల వాళ్ళకు కూడా మంచివాడిగా ఉంటావు. అట్లాగే ఇక్కడ కూడా నీకు నువ్వు ఎప్పుడైతే ఆత్మదర్శనం చేసుకున్నావో అదే విధంగా మనం అవతల వాళ్ళలో కూడా ఆత్మను చూడగలుగుతాం అన్నమాట. అందుకే ఈ రెండు మనం ఈ ప్రకారంగా సమస్త భూతాన్ని చూసుకుంటూ వెళ్తాం, మన జగత్ అంతా మనం చూడగలుగుతాం. భగవంతుని యందు మనం భగవంతుని చూసిన విధంగా మనకి ఆ ప్రకారంగా మనకి ఈ జ్ఞానం అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది జ్ఞాన ప్రాప్తి ఉంటేనే కలుగుద్ది. అది అజ్ఞానం అనే దాన్ని మనం ఈ చీకటిని వెలుతురుతో ఎట్లయితే మనం పారదోలుతామో, వెళ్ళగొడతామో, అదేవిధంగా జ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టి మనం పూర్తిగా ఈ భగవంతునికి మనము పూర్తిగా శరణాగతి చేసుకుని మనం ఆరాధించగలగాలన్నమాట. ఇక్కడ చిన్న ఆల్జిబ్రా ఈక్వేషన్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా నిన్న మాట్లాడాము. XYZ, ఎక్స్ అంటే అర్జునుడు, వై అంటే శ్రీకృష్ణుడు, ఎక్స్ అంటే శ్రీకృష్ణుడు, వై అంటే సమస్త ప్రాణికోటి, అర్జునుడు అంటే ఎక్స్, కృష్ణుడు వై, సమస్త ప్రాణికోటి జడ్ అని మనం అనుకున్నట్టయితే, అర్జునుడు జ్ఞాని కాబట్టి ఆయన కూడా సమస్త ప్రాణకోటిని చూడగలుగుతాడు. అంటే ఎక్స్ అర్జునుడు కాబట్టి జడ్ అనేది ప్రాణకోటి కాబట్టి ఎక్స్ జడ్. ఎందుకంటే ఆయన ప్రాణకోటి, సమస్త ప్రాణకోటిని చూస్తాడు. అట్లాగే వై జడ్, వై అంటే శ్రీకృష్ణుడు, జడ్ అంటే సమస్త ప్రాణకోటి. సో వై జడ్ కలిపితే మళ్ళీ వై అయిపోయింది. ఎక్స్ అప్పుడేమైంది? అర్జునుడు శ్రీకృష్ణుడు, సమస్త ప్రాణకోటి ఇద్దరిలో ఉంది కాబట్టి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి సంబంధం అన్నమాట. ఈ విధంగా మనం మ్యాథమెటికల్ గా కూడా చూసినా కూడా జ్ఞానం పొందిన తర్వాత ఈ జీవుడు పూర్తిగా శ్రీకృష్ణుడు అవుతాడు, భగవంతుడు అవుతాడు అని చెప్పని మనం చూసాము. దాంతోపాటు నిన్న 3 రకాల మతాలు, ద్వైతము, విశిష్టాద్వైతం, ఈ 3 సిద్ధాంతాలను కూడా మనం చూసాము. దాంట్లో ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత మన రామానుజాచార్యులు, వీళ్ళ ముగ్గురు బోధించినవి మనకి ఈ జీవుడికి మనకు పూర్తి ఉద్ధరణ కోసం, జీవులని ఉద్ధరించడం కోసం వీళ్ళు ఈ 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దాంట్లో మనం డీప్గా వెళ్తలేదు, ఎందుకంటే మనకు అద్వైతం అంటే పరమాత్మ ఒక్కడే అనేది, ద్వైతం అంటే ఆత్మ పరమాత్మ వేరు అనేది, విశిష్టాద్వైతం అంటే ఆత్మ కూడా పరమాత్మ దగ్గరికే చేరుతుంది కాబట్టి రెండు విడివిడిగా అయినా కానీ ఒకదాని ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరుతుంది కాబట్టి ఆ రెండు కలిపి ఒకటే అని ఒక మధ్య మార్గాన్ని మన రామానుజుల వారి విశిష్టాద్వైతం అని చెప్పి పేరు పెట్టి
దాని సిద్ధాంతాన్ని బోధించడం జరిగింది అనమాట. అది ఇది నిన్న మనం 35వ శ్లోకంలో మనం దీన్ని చూసాము. ఇప్పుడు ఇవాళ 36వ శ్లోకానికి వెళ్తాం. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि. ఇక కొత్త ఒక సిద్ధాంతాన్ని స్వామి ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు దాకా మనకి చెప్పింది ఏంటి? ఈ ఇంద్రియ పరిత్యాగము, సర్వసంగ పరిత్యాగము, తర్వాత ఈ మోహాలు, క్రోధాలు, విషమే విషయ వాంఛలు, దృశ్య వాంఛలు, ఇవన్నిటిని నువ్వు ఎడగొట్టేసి అని చెప్పారు. దానికి ఏం చేయాలి అనేది ఒక 12 రకాల యజ్ఞాలు వేదాల్లో ఉన్నవి మనకి చెప్పడం జరిగింది. ఆ వేదాల్లో నుంచి 12 రకాల యజ్ఞాల్లో ఏది గొప్ప యజ్ఞం అనేది దానికి చెప్తూ, జ్ఞాన యజ్ఞం గురించి చెప్తూ, జ్ఞానాన్ని ఎవరు నేర్పుతారు అంటే జ్ఞానం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అంటూ దానికి ఏమేం చేయాలని, దాంతో పాటుగా మనకి ఈ ఫలితం ఎట్లా ఉంటుంది అని చెప్పి చూపిస్తూ ఇప్పుడు కొత్త ప్రతిపాదన కూడా చేస్తున్నారు. అదేంటంటే సర్వేభ్య పాపేభ్య అంటే పాపాత్ములందరికంటను త్వం నీవు పాపకృత్తమః మిగుల పాపం చేసిన వాడవు, అసిచేతాపి అయితేవేని సర్వం సమస్తమైన వృజినం పాపమును జ్ఞానప్లవేన ఏవ జ్ఞానమును తెప్పచే సంతరిష్యసి లెస్సగా దాటగలవు. ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, లేకపోతే ప్రస్తుత కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని కోట్ల జన్మలలో మనకి పేరుకొని పోయి వచ్చినాయని మనం జ్ఞానం నేర్చుకోవటం వలన, లేకపోతే మన ఆత్మదర్శనం చేసుకోవటం వలన ఇవన్నిటిని మనం నశింపజేసుకుంటాం. ఏది మనం ఏ కర్మలు చేసినా కూడా అవన్నీ. ఇప్పుడు మనం సామాన్య జీవులు అంటే అటు పాపము చేయక ఇటు పుణ్యమే చేయకుండా ఏదో మన యొక్క యాంత్రిక జీవితంలో మనం పడిపోయి మన జీవితాన్ని మనం గడుపుకుంటాం. మనం అటు లేము ఇటు లేము. అటు పుణ్యాత్మల కోవలోకి వెళ్ళాం, ఇటు పాపాత్మల కోవలోకి వెళ్ళే ధైర్యం మనకు ఉండదు. పుణ్యాత్మల కోవలోకి వెళ్దామంటే అంత ఓపిక, శ్రద్ధ మనకు. కాబట్టి మన మధ్య మార్గంలో ఉన్నాం. సరే, వీళ్ళకి ఏం చేయాలి అనేది మనకి ఇప్పుడు దాకా ఈ అన్నిట్లో చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు పాపాత్ములు అంటే వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాపాలు చేయడం తప్ప వీళ్ళకి ఏం పని ఉండదు. పాపాత్ముల్లో కూడా మళ్ళీ మామూలు కొంచెం చిన్న పాపాత్ములు, పెద్ద పాపాత్ములు, అతి పాపాత్ములు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ మరి మన ఒక్కడికే, మన మామూలు సామాన్య జీవులకే, లేకపోతే పుణ్యకర్మలు చేసిన వాళ్ళకే మోక్షం వస్తుందా? మరి ఈ పాపాత్ములకు కూడా ఒక అవకాశం ఉందా అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ సమస్తం నువ్వు ఎప్పుడు పాపాత్ములందరిలో కంటే కూడా నువ్వు పాపాత్ముడు అంటే పాపాత్ములకే నువ్వు పాపాత్ముడు అయినా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ భవసాగరాన్ని, ఈ సంసారాన్ని, లేకపోతే ఈ పాప సాగరాన్ని నువ్వు జ్ఞానం అనేటువంటి తెప్పని తీసుకుని బయలుదేరితే నువ్వు ఈ సాగరాన్ని దాటగలవు. ఈ సముద్రం ఏదైతే ఉందో ఈ పాప సముద్రాన్ని కూడా నువ్వు దాటగలవు. అంటే నీకు ఎంత పాపాత్ముడు అయినా, పాపాత్ముడు అయినా కూడా నువ్వు ఎప్పుడైతే జ్ఞానం పొందుతావో ఆ జ్ఞానం పొందినప్పుడు నీకు ఈ ఇంత పాప కర్మలన్నీ కూడా నశించిపోయి నువ్వు మోక్ష సాధనకి, మోక్షానికి అర్హుడు అవుతావు అని చెప్పి సింపుల్ గా దీంట్లో చెప్పేది. ఈ ఎంత పాపం చేసిన వాడైనా సరే ఒకసారి జ్ఞానాన్ని పొందటం అంటూ జరిగితే ఈ పాపాలన్నీ పోతాయి అని చెప్పని చెప్తున్నారు. ఈ జ్ఞానానికి ఉన్న ఒక శక్తి ఎట్లాంటిది, జ్ఞానానికి ఉన్నటువంటి దాని పవర్ ఎట్లాంటిది, దానికి ఉన్న పవిత్రత ఎట్లాంటిది, దానికి ఉన్న ఉపయోగం ఎట్లా ఉంటుంది అని చెప్పి మనకి ఇందులో క్లియర్గా చెప్తారు. ఎంత పెద్ద పాపాలు చేసినా కూడా మనం దీంట్లో నుంచి బయటపడవచ్చు. ఎప్పుడైతే ఈ ఆత్మదర్శనం చేసుకుని ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనకి ఇవన్నీ కూడా తేలిగ్గా వచ్చేస్తాయి. అయితే ఈ పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపం అని ఒకటి ఉంటుంది. ఇన్ని పాపాలు చేశాము అయ్యో అని చెప్పి ఎప్పుడో ఒక సందర్భంలో వీడికి ఆ మనసులో నుంచి ఒక వెలుతురు లాంటిది, ఒక వైబ్రేషన్, ఒక వెలుతు వస్తుంది అనమాట. ఇన్ని పాపాలు చేసాం మనం, ఇంత చేసామే అయ్యో అని చెప్పి.
ఆ పాపాలన్నిటినీ ఎప్పుడైతే నువ్వు ఇన్ని పాపాలు చేస్తావని పశ్చాత్తాపపడటం మొదలు పెట్టావో నీకు సగం పాపాలన్నీ కరిగిపోతాయి. ఇక ఆ తర్వాత దీన్ని ఇక చాలు నేను చేసింది, ఇక నుంచి నేను ఒక ఉత్తమమైన జీవితం నేను జీవించదలుచుకున్నాను అని చెప్పి నువ్వు ఆ పాపకర్మల్లో నుంచి బయటకు వచ్చి నువ్వు జ్ఞానాన్ని వెతకడం కోసం దీనికోసం నువ్వు ఎప్పుడైతే బయలుదేరుతావో నీకు మోక్ష సాధనకి నీకు మార్గం వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం కొన్ని విషయాల మీద ఏకాగ్రత మనకు అంత తొందరగా రాదు, కాన్సన్ట్రేట్ చేయలేం. కానీ వీళ్ళు పాపాత్ములు, వాళ్ళకి మైండ్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. తప్పులు చేసేవాళ్ళు, పాపకర్మలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మైండ్ ఫంక్షనింగ్ మనకంటే, మన మామూలు వాళ్ళకంటే కూడా 2-3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక ప్లానింగ్ వాళ్ళు చేశారంటే, ఒక ప్రణాళిక చేశారంటే అది ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతుల్లో ఆలోచించి ఆ ప్రణాళిక విజయవంతం అయ్యేటట్టుగా చేస్తారు. అది తప్పే, కానీ తప్పు చేయటానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక కావాలి. ఆ విధంగా దానికే అంత ఎక్కువ ప్లానింగ్ ఉండాలి సార్. దానికే ఎక్కువ ప్లానింగ్ ఉండాలి. సింహద్వారం అవును, నుండి వెళ్ళడానికి ఒకటే దారి. ఒకటే దారి. ఉమ్. దానికి అంత ప్లానింగ్ చేసి ఇన్ని పాపాలు చేసిన వాడికి కూడా ఎప్పుడో ఒకసారి మనసులో ఒక స్పార్క్ వస్తుంది. అయ్యో మనం ఇన్ని పాపాలు చేసాము అని చెప్పి పశ్చాత్తాపం మొదలవుతుంది. వయసు అయిపోయాక అనుకుందాం పోయి అట్లా మొదలైనప్పుడు వాళ్ళు ఈ దీనికి మార్గం ఏంటి, మన ఈ పాపాలని కడిగేసుకోవటానికి అని చూసుకున్నప్పుడు, ఇదిగో ఈ విధంగా నువ్వు కర్మయోగం చేయాలి, తర్వాత జ్ఞానయోగం చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఇన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, వీటిలో నుంచి నువ్వు బయటపడాలి అని చెప్పంటే నువ్వు ఇవన్నీ చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు మనకంటే ఏకాగ్రత, మనకంటే కాన్సన్ట్రేషన్ చాలా పవర్ఫుల్ గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది సో వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. మనకి ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇవన్నీ మనకి కంసుడు, ఇవన్నీ మనకి ఆ జయ విజయుల గురించి 3వ తరాల గురించి చెప్తారు కదా. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా కూడా మళ్ళీ ఆ నారాయణని తిట్టిపోసినా కూడా మళ్ళీ అక్కడికే చేరతారు. భక్తుడి కంటే కూడా ఎక్కువ నారాయణని వాళ్ళు తలుస్తారు. 24 గంటలు శత్రువు అయినా కూడా, శత్రువు కాబట్టి వీళ్ళ మనసులో ఎప్పుడు నిలబడి ఉంటాడు ఆయన. మన శత్రువు గురించి ఆలోచించి మిత్రుడి గురించి ఆలోచించాం. వాడు ఎందుకంటే 24 వాడు ఏం చేస్తాడో ఏంటో, వాడు మన మీద ఎప్పుడు పడతాడో మనం జాగ్రత్తగా ఉండాలను. లేకపోతే మనం చూసాం కదా, అదేమి భ్రమర కీటక న్యాయం. ఆ విధంగా భ్రమణం ఎప్పుడు వచ్చి మీద పడుతూ అని చెప్పి కీటకం ఎప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉంటూ మొదలు పెడుతూ దానికి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది నువ్వు ఆ వస్తువు మీద నువ్వు పెంచుకుంటూ వెళ్తావు, చివరికి నువ్వు ఆ వస్తువుగా మారిపోతావు అని చెప్పి మనకి ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పారు స్వామి. కాబట్టి నువ్వు పాపాత్ముడివా, పుణ్యాత్ముడివా, నువ్వు మామూలు వాడివా, గొప్పవాడివా, చిన్నవాడివా అనేది ఆయనకు అనవసరం. నువ్వు ఆయన చూసేది ఏంటంటే నీకు ఎంత జ్ఞానం ఉంది, నువ్వు జ్ఞాన సముపార్జన, జ్ఞానం పొందటానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నించావు అనేది ఆయన చూస్తాడు. మిగిలినవన్నీ ఆయనకు అనవసరం. నువ్వు ఎంత పాపాత్ముడు అయినా కూడా, ఎంత అతి పాపాత్ముడు అయినా కూడా, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందకపోయినా కూడా జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని పొందటానికి, ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నువ్వు కూడా ముముక్షువుల్లో మోక్షార్థకుల్లో చేరిపోతావు, నువ్వు మోక్షాన్ని సాధించగలుగుతావు. అంటే ఈ జ్ఞానం అనేది పాపం అనే సముద్రాన్ని, జ్ఞానం అనేటువంటి ఒక చిన్న పడవలో నువ్వు ఈ సముద్రాన్ని దాటొచ్చు అని చెప్పి మనకి స్వామి ఇందులో చెప్తున్నారు. కాబట్టి నేను ఇంత పాపం చేశాను, ఇక నాకు ఈ జన్మకి నిష్కృతి లేదు, నేను మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఏ పాముగానో లేకపోతే పురుగుగానో ఏదో రకంగా పుడతాను, నేను మళ్ళీ నాకు జన్మ అంటూ ఉంటుంది, ఈ జన్మల నుంచి నేను బయటికి రాలేను అని బాధపడాల్సిన అవసరం లేదు. అంటే అంతటి పాపాత్ములకి, ఘోరమైన పాపాత్ములకే స్వామి అవకాశం ఇచ్చినప్పుడు మనలాంటి వాళ్ళకి ఇంకెంత ఇవ్వాలి? మనకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా, మనం తొందరగా ఇవ్వాలి కదా. అవును 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 సార్. కాకపోతే ఏంటంటే మనం ఫోకస్ చేయం దాని మీద, మనం దాన్ని చూడం దాని గురించి. ఇప్పుడు మనం ఇది పాపాల గురించి చెప్పి పుణ్యాత్ములైన వాళ్ళ గురించి చెప్పాలంటే మనకి ఎన్నో కథలు ఉన్నాయి. వాల్మీకి దగ్గర నుంచి, అంగుళీకుడి దగ్గర నుంచి, మన పుండరీకుడి దగ్గర నుంచి,
వెళ్తే మనకి ఎన్నో రకాల కథలు మనకి స్వామి వాళ్ళని తరింపజేసినటువంటి ఆ సందర్భాలు మనం చూసి, ఒక పోయేవాడుగా ఉండి అడవిలో వచ్చిపోయే వాళ్ళని హింసపెడుతూ వాళ్ళని చంపుతూ వాళ్ళని దోచుకునేటువంటి వాల్మీకే రామాయణం రాసేంత అవకాశం ఇచ్చి ఆయన్ని మోక్ష సాధనకి ఇచ్చినప్పుడు మనకి ఇవ్వలేరా? వాల్మీకి ఇచ్చారు మారితే కానీ మనం దాన్ని ఉపయోగించలేదు. మనస్ఫూర్తిగా వాల్మీకి దాని మీద మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టలేదు. మారిపోయాడు కదా. అప్పుడే పరమ భక్తుడు అంటారు కదా సార్. అదే మరి. అట్లాగే బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు అంగుళీకుడి గురించి చూసాం. నువ్వు నీ పాపంలో పాలు పంచుకుంటారా కనుక్కురా అంటే, నా కుటుంబం మాకేం సంబంధం, నువ్వు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నీది, నువ్వు ఎలా తీసుకొస్తున్నావు ఎలా పడుతున్నావు అది మాకు సంబంధం లేదు అని చెప్పేటప్పుడు ఆయనకి తెలివి రావటం, నాకు అక్కర్లేదు అని చెప్పి మళ్ళీ బుద్ధుడిని అనుసరించి వెళ్తాం. అందుకే కదా ఇవన్నీ సార్ వాళ్ళు జ్ఞానులు అయ్యారు. అదే మరి జ్ఞానాన్ని పొందారు ఆ విధంగా వాడు. మరి బుద్ధుడే జ్ఞానం పొందటానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చివరికి ఏదో వటవర్షం కింద కూర్చొని ఆయనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఎలా పొందాలి అనేది ఆయన చెప్పాడు. అలాగే మనం ఈ ఈ పాండురంగ మాత్యంలోకి వెళ్తే పుండరీకుడి గురించి చూసాం. అట్లా ప్రతి చోట కూడా ఎంతటి పాపాత్ములైనా కూడా వాళ్ళు చేయవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో, సత్కర్మలు, మంచి కర్మలు, తల్లిదండ్రులను పూజించడం కానీ, లేకపోతే దాన ధర్మాలు చేయటం కానీ, లేకపోతే యజ్ఞయాగాదులు చేయటం కానీ, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వివిధ కార్యక్రమాలు, వాటన్నిటినీ చేసి వాళ్ళు కూడా ఈ పుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు వాళ్ళు కూడా మోక్ష సాధనకి తర్వాత ఆ పై లోకాలకు వెళ్ళటానికి వాళ్ళకు కూడా అర్హత వస్తుంది అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. ఇంకా కొన్ని నమ్మకాలు ఉంటాయి మనకి. ఈ పాపాత్ములు వీళ్ళు వీళ్ళు వేదాలు చదవకూడదు, పూజలు చేయకూడదు, లేకపోతే పండితుల దగ్గరికి వెళ్ళకూడదు, ఓంకారం చదవకూడదు, శాస్త్రం చదవకూడదు, ఈ భగవద్గీత చదవకూడదు. ఇవన్నీ పాపులు అనే వాళ్ళకి. పాపులు అంటే ఆడమ్మగా ఇద్దరు ఉంటారు కదా, వ్యభిచారులు ఉంటారు, వీళ్ళందరూ పాపాత్ముల కింద లెక్కేస్తాం కదా. వాళ్ళందరూ చేయకూడదన్నా కూడా మనం ఎన్నో చూసాం శ్లోకాలు మన కథల్లో. ఎంతో గొప్ప వ్యభిచారులైనా కూడా వాళ్ళు కొన్ని పుణ్యకార్యాలు చేసి భగవంతుడిని ఆరాధించి వాళ్ళు కూడా భగవంతుడిలో ఐక్యమైపోయిన కథలు మనం చాలా చూసాం. ఆ విధంగా వీళ్ళందరికీ, పాపాత్ములు అనే వాళ్ళందరికీ ఇవన్నీ ఏవి లేవు. ఇవన్నీ ఏవి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్, నియమాలు, షరతులు ఏమి లేవు. వాళ్ళు కూడా అన్ని చదవచ్చు, అన్ని చేయొచ్చు అన్నమాట. వాళ్ళు వేదాంత సాధన చేయొచ్చు, శాస్త్రాలు చదవచ్చు, ఓంకారాన్ని చదివచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని వాళ్ళందరికీ ఇట్లాంటి అవకాశం ఇచ్చినప్పుడు ఈ విముక్తి పొందటానికి జ్ఞానం అనేది ముఖ్య అవసరం. కాబట్టి వీటన్నిటి నుంచి ఎట్లయితే రోగికి మందు అనేది మనం అనారోగ్యం వచ్చినప్పుడు మందు అనేది వేసుకుంటామో, ఈ పాపాత్ముడికి పాపం చేయటం అనే దాన్ని ఒక అనారోగ్యం కింద తీసుకుని దానికి జ్ఞానం అనే మందు వేస్తే వాళ్ళు కూడా మోక్ష సాధనకి అర్హులవుతారు, ముక్తి పొందొచ్చు అని చెప్పి ఈ శాస్త్రంలో మనకి ఈ శ్లోకంలో చెబుతున్నారు అన్నమాట. పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం సంపాదించుకున్నవాడు ఎంత గొప్ప పాపాత్ముడైనా కూడా వాడిని చెప్పబోయితే సముద్రం ఎట్లా దాటగలడు ఆటుపోట్లతో, ఇక్కడ కూడా దీన్ని బయటికి రాగలడు అని చెప్పి ఈ శ్లోకంలో మనకి స్వామి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. యథైధాంసి సమిద్ధోऽగ్నిః భస్మసాత్ కురుతేऽర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ కింద శ్లోకంలో మనం 35వ శ్లోకం 36వ శ్లోకంలో మనం పేరబెట్టుకున్న కర్మలు, ఈ ఇన్ని జన్మల నుంచి తీసుకొచ్చిన పాపం, ఇవన్నీ మూటగట్టుకుని మొత్తం అంతా పేరుకుపోయి ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్తాం, ఏ విధంగా చేస్తారు అనేది చెప్తున్నారు. ఈ జ్ఞానం యొక్క మహిమ ద్వారా మనం ఏ విధంగా వీటిని చేయొచ్చు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. అర్జున సమిద్ధ బాగుగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని
ఏతాంసి కట్టెలను యథా ఏ ప్రకారముగా భస్మసాత్ భస్మీభూతమనుచుచున్నదో తథా ఆ ప్రకారముగానే జ్ఞానాగ్ని జ్ఞానమనిడి అగ్ని సర్వకర్మాణి సమస్త కర్మలను భస్మసాత్ కురితే భస్మము చేసి వేయుచున్నది అంటే నశింపజేయుచున్నది. అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిదిగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమున అగ్ని మా సమస్త కర్మలను భస్మమనర్చి వేయుచున్నది అని చెప్పారు. నీవు జ్ఞానం అనేది ఎంత శక్తివంతమైనది అనే దాని గురించి ఇక్కడ చెబుతున్నారు. జ్ఞానం అనేది ఒక అగ్నిలో బాగా మండుతున్న అగ్ని. కొంచెం చిన్న మంట ఉంటే దాంట్లో మనం పొల్లేస్తే ఒకసారి ఆరిపోతుంది. చిన్న మంటే కదా ఉంటది, దాని మీద బరువు పెడితే అది ఆరిపోతుంది. అలా కాకుండా బాగా మండే జ్వాల ఎక్కువగా ఉండేటువంటి అగ్నిలో నువ్వు ఏం వేసినా కాలిపోతుంది. ఏం వేసినా బూడిదైపోతుంది, మసి అయిపోతుంది. ఎంత పెద్ద చెక్క ముక్కలైనా వృక్షాలైనా కాండాన్ని ఇప్పుడు అడవులే తగలబడిపోతాయి కదా, మనం చూస్తున్నాం కదా. దాన్ని ఏమంటారు? అడవి తగిలిపడిపోవటాన్ని. కారుణ్య అదేనా సార్? కారుణ్య కారుణ్య కాదు, కారుణ్య అసలు రాదు. అడవిని మాత్రం దండకారుణ్యం అని అంటారు కానీ తగలబడిపోవటాన్ని ఏమంటారు? దహించిపోవడం అంటారు కదా సార్. తగలబట్టాన్ని దహించడం అంటారు. అట్లా అడవులు కాదు, అడవి తగలబడతాయి. మంటలు ఒకదానికి ఒకటి రాసుకొని మంటలు వస్తా ఉంటాయి చూడమ్మా, దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు సార్. ఏదో వర్డ్ ఉంటది, అది అర్థం గుర్తు రావట్లే. కరెక్ట్. బుద్ధి అంటాం. కార్చిచ్చు, కార్చిచ్చు అంటారా సార్? కార్చిచ్చు కాదా? కార్చిచ్చు, కార్చిచ్చు అంటాం. కరణం గారు అదే పెట్టేశారు మొత్తం. అది రైటా రాంగా సార్? రైటేనండి, కార్చిచ్చు అని అంటారు. ఉమ్మకి ఏదో చెప్పారండి? నేను అదే చెప్పాను సార్, కార్చిచ్చు అని చెప్పారు. ఇద్దరు ఒకేసారి చెప్పారు. అంటే అరుణ్ గారికి కొంచెం గొంతు కొంచెం గట్టిగా వస్తుంది కాబట్టి మీది గొంతు వెళ్ళిపోయింది. కాదు సార్, ఇద్దరం ఒకసారి చెప్పాం కాబట్టి అలా అయింది, కానీ మా మెదడు ఇద్దరిది కూడా ఒకే స్పీడ్ లో ఉందని నాకు అర్థమైంది. ఓకే, ఆ విధంగా అన్నమాట. అంత పెద్ద కార్చిచ్చే అంత పెద్ద అడవుల్ని దహించి పూర్తిగా నాశనం చేయగలిగినప్పుడు, మనం అగ్ని జ్వాలలో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎట్లాంటిది వేసినా కూడా, మీరు కర్రలు వేస్తారా, లేకపోతే బట్టలు వేస్తారా, లేకపోతే పనికిరాని సామాన్లు, ఇప్పుడు మనం భోగి మంట వేసినప్పుడు ఇంట్లో పనికిరాని సామాన్లు అన్ని బయట వేసి దానికి మంట పెడతాం. ఎందుకు? ఇంట్లో ఖాళీ చేయటానికి, మళ్ళీ కొత్త సామాన్లు పెట్టుకోవడానికా? ఎందుకు భోగి మంటలు మీరు పాత సామాన్లు వేస్తారు? ఇంట్లో ఉండే అనవసరమైన వస్తువులని తీసేయడానికి, ఆ అదే. సందర్భం వల్ల అయినా. దాని భావం పాతని తీసేసి కొత్తని తీసుకురావాలి అన్నట్టు. పాతని తీసేసి కొత్తని తీసుకురావాలి అంటే పాత వస్తువులన్నీ పడిపోయిన ఇరిగిపోయిన తీసేసి మళ్ళీ దానికి చోటు ఖాళీ అయింది కాబట్టి మళ్ళీ కొత్త తీసుకొచ్చి అందులో పెట్టాలి. పాతనంతా క్లియర్ చేసేస్తే ఆ స్పేస్ లో ప్లెజెంట్ గా ఉండొచ్చు. పాత అంటే ఏంటని అడుగుతున్నా, అందుకని పాతనంటే క్లియర్ చేయటం అంటే అనవసరం నెగటివ్ వర్డ్స్ అంతా తీసేసి పాజిటివ్ నింపడం. మన మనసులో పేరుకుపోయి బుర్రలో పేరుకుపోయి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు పేరుకుపోయి ఉన్న ఆలోచనలు, పనికిరాని ఆలోచనలన్నింటినీ నువ్వు ఆ విధంగా భస్మం చేసేయి. చేసేస్తే నీ మైండ్ ఫ్రెష్ అయిపోద్ది, నీ మైండ్ క్లీన్ స్లేట్, మళ్ళీ ఒక తుడిచేసిన పలకలాగా అయిపోద్ది. కాబట్టి అక్కడ నువ్వు రాసేది మంచి రాసుకో. ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తున్నాం అంటే ఈ సంవత్సరం లోపల మనం వేరబెట్టిన అన్నిటిని కూడా, మన ఆలోచనల్ని, మన భావాలని, పనికిరాని వీటన్నిటిని కూడా మన దాంట్లో తగలబెట్టేయాలి, భస్మం చేసేయాలి అని మనం ఇంతకుముందు చెప్తున్నాను సార్. అది కాశీ వెళ్ళి కాయా పొలం వదిలేసి రమ్మంటే మనం వెళ్ళి
ఏదో కాకరకాయ బెండకాయ వదిలేసి వచ్చేట్టు. అలా కాదు కదా, అరిషట్ వర్గాల్ని వదిలేసి రమ్మని చెప్తే దాన్ని మనం ఈ విధంగా మార్చేసాం. అలాగే ఇక్కడ కూడా భోగి మంట వేసేటప్పుడు నీకు సంవత్సరం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది కాబట్టి ఆ దీంట్లో నువ్వు ఈ పాత పడిపోయినటువంటి నీకు పనికిరాని ఆలోచనలు ఎక్కడో ఏదో ఉన్న వెనకాల ఉన్న పడిపోయిన ఆలోచనలు అన్నిటినీ నువ్వు దాంట్లో దహనం చేసేసి నువ్వు నీ మనసుని ప్రశాంతంగా కొత్తగా తీర్చిదిద్దుకుని మళ్ళీ మంచిగా రాసుకో దాని మీద. అని చెప్పి అందుకని ఇక్కడ ఈ అగ్నిలో బాగా మండే అగ్నిలో నువ్వు ఏదేసినా కూడా కాలిపోద్ది. అందుకని ఈ దుఃఖరాహిత్యము జన్మరాహిత్యం అంటే దుఃఖాన్ని వదిలేయటం, ఈ జన్మను వదిలేయటం, వీటి మీద అంటి వైరాగ్యం పొందటం, ఈ జన్మరాహిత్యం తర్వాత మనం ఎప్పుడైతే ఈ జన్మ నాకెందుకు, నేనేం చేయాలి, పుట్టినాము అయిపోయింది, ఇంతవరకు నేను ఈ సంవత్సరం ఈ జీవితంలో వాళ్ళ వరకు నేను చేయాల్సిందని చేసేసాను, నేను ఇంకేం బాధ్యతలు లేవు నాకు అనేటువంటిది, నాకు ఈ జన్మ ఇంతటితో చాలు అనేది రావాలి అంటే నువ్వేం చేయాలి, నీకేం కావాలి, కర్మరాహిత్యం ఉండాలి. ఇక నువ్వు చేయాల్సిన పనులు ఏమి ఉండకూడదు, చేయాల్సిన పనులని చేసేసాము అని చెప్పేది ఉండాలన్నమాట. ఆ కర్మరాహిత్యంలో నుంచి నువ్వు జ్ఞాన ప్రాప్తి అనేది వస్తుంది. ఎప్పుడైతే జన్మరాహిత్యం వస్తుందో దాంట్లో నుంచి కర్మరాహిత్యం వస్తే అక్కడి నుంచి జ్ఞాన ప్రాప్తికి వస్తాం. దారి ఇక నాకు ఈ జన్మతో పని లేదు, ఇంకో జన్మ రావాలి, నేను ఇంకా 50 ఏళ్ళు బతకాలి, ఇంకా 40 ఏళ్ళు బతకాలి, ముని మనవరాలు పెళ్లి చూడాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఏమో ఏదో మనకు మన వల్ల మనకు నియమింపబడిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసామో అయిపోయింది, ఇంకెందుకండి. దాని తర్వాత ఇక కర్మరాహిత్యం కదా, ఇంక చేయాల్సిన కర్మలే ఉన్నాయి, మనకి పనులు ఏమీ లేవు. ఉన్న సమయాన్ని నువ్వేం చేయాలి, ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నువ్వు స్వామి దగ్గర కూర్చొని రోజు కొంచెం భక్తి పెంచుకుంటావా, పూజ చేసుకునేటప్పుడు నువ్వు ఏదోరికి 1 నిమిషం నీవు దాని మీద ఏకాగ్రత పెట్టగలిగితే ఇవాళ 5 నిమిషాలకు వచ్చిందా, 10 నిమిషాలకు వచ్చిందా, అరగంటకు వచ్చిందా, ఇవన్నీ వదిలేసేయాలి. మన తర్వాత తరానికి మన పద్ధతులన్నీ వదిలేసి మనం తప్పుకోవాలి. అదే అమ్మ రాజీనామా అంటారే ఆ విధంగా. రిటైర్మెంట్ మనకు కూడా ఉండాలి. అందుకని వానప్రస్థాశ్రమం 60 ఏళ్ళ తర్వాత. రిటైర్మెంట్ అంటారు కానీ చేసే వాళ్ళేం ఊరుకుంటారు సార్, ఊరుకుండే వాళ్ళేం ఎట్లా రిటైర్ అయ్యే అవకాశం ఉండదు. ఉండదు కాదు, మనకి ఏంటంటే ఆ వంటిల్లు వదిలేస్తే ఇంటి మీద మన పెత్తనం పోతుందని వంటిల్లు వదలం. వంటగది మన గుప్పిట్లో ఉన్నంత వరకు ఇల్లంతా మన గుప్పిట్లోనే ఉంటుంది. ఆ స్థానం ఎవరైనా తీసేసుకుంటారేమో అని చెప్పి మనకు భయం. ఆ బంధం దాని మీద పేరుకుపోయి కష్టపడి వండి పెడుతున్నారు, మనం తీసుకుంటున్నాం అని కృతజ్ఞత ఉంటుందని, అంతేనా సార్? అదే తానండి, మీరు ఏదైనా ఏ పేరైనా పెట్టండి, నాకే అభ్యంతరం. మీరే పేరు పెడతారు చెప్పండి, నేను ఈ పేరు పెట్టట్లేదు సార్. ప్లీజ్ సార్ ఒక పేరు పెట్టండి. మనం దాన్ని వదిలేయాలి. కొత్త తరం వచ్చింది, కోడలు వచ్చింది, లేకపోతే కూట వచ్చింది, అమ్మ ఇదిగో ఇక నుంచి ఈ బాధ్యత అనేది నువ్వు చూసుకో, ఈ కుటుంబాన్ని నెల వరకు నేను ఈ విధంగా సాకాను, ఈ విధంగా చేశాను, నువ్వు ఇక నుంచి ఈ కుటుంబ బాధ్యత అనేది మీ మామగారికి ఇది కావాలి, మీ ఆయనకి ఇది కావాలి, మీ ఆడపడుచుకి ఇది కావాలి, మీ మర్రి గారికి ఇది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు ఏ విధంగా దీన్ని మేనేజ్ చేసుకుంటావు, నువ్వు చేసుకో తల్లి అని చెప్పి తాళం చేతిలో పెట్టేసి కృష్ణారామ నువ్వేం చేస్తావు అంటారు సార్. కృష్ణారామ అనుకుంటా, ఇన్నాళ్ళు మనం చేశాం కదా. ఇప్పుడు 40 ఏళ్ళు మనం చేశాం కదా. కాదు సార్, ఇవన్నీ పనులు చేయడానికి అత్తమ్మ మేము వచ్చింది ఇంటికి అనరు. మీరు అన్నారా? మాకు అప్పలేదు సార్, మేము పెట్టే పడ సర్దుకొని కానీ వెళ్ళిపోయాంగా. అది వేరే విషయం, మీరు అనలేదుగా. మీరు కాకపోతే ఇక్కడ ఉన్న ఎవరైనా ఉన్నారా పోనీ? అనలేదుగా. బాగా చెప్పారు సార్, ఈ విషయం మాత్రం చాలా బాగా చెప్పారు. అప్పు చెప్పేసేయండి, బాధ్యతలు అప్పు చెప్పండి, తప్పుకోండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి,
పోనీ వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు రేపు ఇద్దరు ఉద్యోగం చేస్తే తప్ప గడవట్లేదు, వాళ్ళకి ఏదైనా అప్పచెబితే వాళ్ళు ఈ రెండు సహాయం చేయండి పక్కన నుంచి. అమ్మ నువ్వు ఇదిగో నువ్వు ఇది చూడు, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది తొందరగా అయిపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెయ్యాలి. సాయంత్రం వచ్చేటప్పటికి ఒక కాఫీ పెట్టి ఉంచండి, పాప ఆ పిల్ల ఆనందపడుద్ది. సరే వచ్చిన తర్వాత అత్తమ్మ ఏం కూర చేయమంటారు అడుగుద్ది, చేసి పెట్టి, లేకపోతే మీరు కూడా ఒక చెయ్యండి. పూర్తిగా చేయొద్దు, కొన్ని కొన్ని వదిలిపెట్టేసేయాలి. వదిలేయండి, వాళ్ళకి బాధ్యత అప్పచెప్పండి, లేకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు? సార్ మీరు చెప్తేనే రిలాక్స్ గా ఉంది, ఇంకా చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, చూడండి సార్ అడుగుతున్నారు. ఆవిడ కోడలు ఉన్నారు కదా, అది అదే సార్, అందుకే ఇంతకన్నా relax ఉందంట. అంతే కదా, మరి నిజంగానే చాలా రిలాక్స్ గా ఉంది. మా అట్లా కాదు నానేమో సార్, ముందే చెయ్యాలమ్మా చెప్పలేదు బాధ్యత. సార్ అంటున్నారు. ఉమ్? ముందే చెప్పవలసింది కదా సార్ అంటున్నారు. వదిలేస్తే సగం బాధ్యతల నుండి బయట పడిపోయినట్టేనే. అదే కదా భవానీ గారు చెప్తున్నారా? ధనలక్ష్మి గారు. గారు ధనలక్ష్మి అత్త గారు. లాంటి చెప్తున్నారు. సగం టెన్షన్ ఫ్రీ అయిపోతాయండి. ఉమ్. 3 వంతులు దాదాపు. అరుణ మేడం చెప్పట్లేదు సార్, ఫస్ట్ అరుణ మేడం చెప్పాలి. సార్ మేము కోటేశ్వరరావు సార్, కోటేశ్వరరావు సార్, నేను ఉమ్. మా కాళ్ళ మీద బాధ్యత వదిలిపెట్టాను కాబట్టే కదా సార్ నేను అమెరికాలో ఉన్నాను ధైర్యంగా. అంతే మీరు కదా, 6 నెలలు చెప్పట్లేదు సార్. 6 నెలలు ప్రశాంతంగా అక్కడ ఉండగలిగారు. ఎందుకని? ఆవిడకి అంతే మీ కదా, మా కోడల్ని కోడళ్ళు మా మీ కోడ కోడల్ని మా ట్రైన్ కోడ చేశారు మీరు. అంతే సార్, అదే కదా. ఇప్పుడు అదే మరి. ప్రత్యక్ష ఉదాహరణ నేను మీరే అనుభవాను మనోదరుగా. అంతే కదా అంతే మరి. అంతే. అది ఈ మేము జ్ఞానం వదిలేస్తాండి. కోడలికి అందుకే బాధ్యత వదిలేసి భవానీ ఇప్పుడు గారు కోడలు విన్నారనుకోండి, కోటేశ్వరరావు సార్ కోడలు విన్నారనుకోండి, మా అత్తలు చేసే పని కూడా చేయడం లేదు, మీరు క్లాస్ వినమాకండి అంటారు. అలా కాదండి, భవానీ నేను వచ్చే పనులకు మేము వదలకుండాను వాళ్ళే వంటలు తీసేసుకున్నారండి. సార్ అందుకని మనం కోడలు ఇవన్నీ ఉన్నారు కాబట్టి వదిలేశారు సార్. కోడలు ఉన్నవాళ్ళు బాగానే వదిలేశారు, మరి కూతుర్లు ఉన్నవాళ్ళు ఏం చేయాలండి? ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, మాకు 2 అమ్మాయిలు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మేము చేసుకోవట్లేదు. వాళ్ళు చేసుకుంటున్నారండి. నెలకొకసారి మా ఇంటికి ఒకళ్ళు రండి, మా ఇంటికి రండి, మేము తిరుగుతుంది సరిపోతుందండి. 3 ఊళ్ళు తిరుగుతుంది సరిపోతుంది. మీ ఇంట్లో ఉంటలేదండి, ఇంటికి గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు వెళ్తున్నామండి మా ఇంటికి. ఇంకేమది మంచిదేగా, కూతుళ్ళు ఏం అల్లుళ్ళు. మంచిదని మరి మీరు అది కాదండి, వదిలేస్తారు. మీకు కూతుళ్ళు పీల్చి చూసుకుంటున్నారు, అల్లుళ్ళు దానికి సహకరిస్తున్నారంటే మంచి అదృష్టవంతులే కదా మీరు. అలా కాదండి, వదిలేయాలి కానీ వదిలేయాలన్నా అసలు ఒప్పుకుంటలేదండి. రావాలి ఉమ్. రావాలి. అదే ఒకవేళ నేను కొట్టేట్టు కాదన్నా ఈయనంటారు, ఈ పిల్లలు రా అంటారు. అది మేము మా ఇంటికాడ గెస్ట్ హౌస్ లాగా ఉంటాం, ఇంటి దగ్గర కరెక్ట్గా ఉండమండి మేము. అదే ఆటలు కాబట్టి ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయారండి. చలో టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. సో మనం ఈ అగ్ని అనేది ఎట్లయితే అన్ని దహించేస్తుందో, మనం కూడా మన పాత ఆలోచనల్ని, కర్మలన్నిటినీ మనం వదిలేసి దానికి జ్ఞానాన్ని అనే అగ్నికి మనం వీటన్నిటిని కనుక సమిధలుగా చేస్తే మనం కూడా పుణ్యాన్ని మన పుణ్య సంపార్జన లేకపోతే మోక్షానికి మన జ్ఞానాన్ని పొందటానికి మనకి అవకాశం ఉంటుంది. అందుకని దీంట్లో ఈ ఎంత పాపాత్ములకైనా కానీ, ఎవరు మానవులైనా కానీ, మనలాంటి జీవులకైనా కానీ, ఎవరికైనా కానీ ఈ కర్మబంధాల నుంచి వదిలేసుకుని బయటకు వస్తే మనకి కర్మరాహిత్యం అనే దాని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాం. కర్మరాహిత్యం అనేది మనం తీసుకున్నట్టయితే మనం అక్కడి నుంచి జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని ఇక్కడ అన్నమాట. సో మనకి ఎట్లా ఇంకా పోలుస్తారంటే, మనం పడుకుంటాం, ఒక కలగంటాం, లేచిన వెంటనే ఆ కళ ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు తెలియదు. చాలా మందికి ఆ కళ గుర్తుండదు, గుర్తున్నా కొద్దిసేపు ఉంటుంది. తర్వాత ఏదో పొద్దున్న ఇంకా బాగా భయంకరమైన కళ ఏదైనా అయితేనే ఎక్కువసేపు గుర్తుంటుంది. అది మళ్ళీ ఇంట్లో లేచిన తర్వాత ఇంత రాత్రి నాకు పాడుకల వచ్చింది అని చెప్పి మనం చెప్పుకొని మనం దాన్ని వదిలేస్తాం. అదే విధంగా మనకి బంధాలు, ఈ కోరికలు, ఈ అనుబంధాలు, ఈ రాగదేశాలు, ఇవన్నిటిని కూడా మనం వదిలేయాలి. వదిలేసినప్పుడు మనకి ఈ జ్ఞాన ప్రాప్తి అనేది చాలా తేలిగ్గా జరుగుతుంది అన్నమాట. ఈ సంసారాలు, స్వప్నాలు, బంధాలు, ఇవన్నీ కర్మబంధాలు, ఇవన్నీ కూడా జ్ఞానం అనే దాన్ని మనం పొందటం వలన వీటన్నిటిని దాటి బయటికి రావచ్చు. ఇప్పుడు బుద్ధుడు ఎందుకు వెళ్ళాడు బయటికి?
బుద్ధుడు ఎందుకు వెళ్ళాడంటే సార్, ఒకసారి చనిపోయిన శవాన్ని రోడ్డు మీద తీసుకొని వెళ్తా ఉంటే చూసి మనసు మనమైన ఇంతే కదా అని అనిపించిందని నా ఉద్దేశం. అది గుర్తుంది సార్ నాకు. అది అవునా కాదా? విరక్తి, జీవితం మీద విరక్తి కలిగి సార్. ఇంకా చెప్పండి సార్, ఎక్కువ సస్పెన్స్ లో పెట్టమాకండి, మా హార్ట్ అసలు వీక్. అది అంతకుముందు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు యశోదర కదా, అవును సార్. అవును. వెళ్ళినప్పుడు ఆ ఆ కోరికని వ్యక్తం చేసినప్పుడు ఏముంది మాంసం శరీరం గురించి నువ్వు ఎందుకు దీనికి ఇంత తాపత్రయపడుతున్నావు అని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు ఈయనకి అట్లాంటప్పుడు వివాహం ఎందుకు చేసుకుంది సార్ ఆమె? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనకి ఈ స్త్రీ పురుష సంబంధం అనేది దాని అర్థము రూపం అన్ని మారిపోయినాయి. కానీ ఒకప్పుడు అది దైవకార్యం. అవును సార్. సంతానోత్పత్తి కోసం అన్నట్టుగానే సృష్టిని కంటిన్యూ చేయాలి అంటే ఇది ముఖ్య అవసరం. అందుకని చెప్పి ఈ స్త్రీ పురుష సంబంధాన్ని ఆ దైవ కార్యంగా చూశారు ఆ రోజు. అందుకని మనకు దేవాలయాల మీద ఒక పాత్ర బొమ్మలు ఉంటాయి చూసారు. ఆ బొమ్మలని బూతు బొమ్మలు అంటాం. కానీ ఒక సందర్భంలో మీరు కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే శరీరం గురించి వాళ్ళకి ఎప్పుడు ఆ శోష అనేది ఉండేది కాదు. కాళ్ళు చేతులు తల ఇవన్నీ శరీరంలో ఎలాంటి భాగాలు ఈ మనం ఇవాళ చెప్పేటువంటి ఈ రహస్య అవయవాలన్నీ ఏవైతే మనం చెబుతున్నామో అవన్నీ కూడా వాళ్ళకి అదో చేతులు ఎట్లా కాళ్ళు ఎట్లాగా అది కూడా అంతే వాళ్ళు స్త్రీ పురుషులు ఒకగా. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ ఆచ్ఛాదనలు దాచుకోవటము బట్టలు వేసుకోవటం ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలుగా మార్పుతూ వచ్చినాయి. అందుకని మనకు దేవాలయాల మీద ఉన్నప్పుడు వాళ్ళ మీద వంటి మీద బట్టలు కనపడవు మనకి ఆ బొమ్మలు చూసినప్పుడు. అన్ని వేల సంవత్సరాలు ఆ రోజుల్లో ఉన్న సంస్కృతి అది. ఒక అట్లా నగ్నంగా చూసినా కూడా ఎవరికి ఎటువంటి వికారాలు వచ్చేవి కాదు. అందరి ఆలోచన అట్లాగే ఉండదు కాబట్టి ఒకే విధంగా ఉండేది కాబట్టి ఏం ఉండేవి కాదు. తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ ఈ మధ్యలో అన్నీ వచ్చినాయో అప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ ఆచారాలు కప్పుకోవటాలు దాచుకోవటాలు ఇవన్నీ మనకు వచ్చినాయి. అందుకని ఈ బంధాలు ఇవన్నీ ఆమెకి మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నారు కాబట్టి చెప్తున్నాను దానికోసం. కామము అనేది వేరు, ఆ కార్యము అనేది వేరు. దీన్ని విడివిడిగా చూడాలి. రెండు ఒకే విధంగా చూడకూడదు. సృష్టి కార్యంలో పాల్గొనటం వేరు, అదే పనిగా దాన్ని వ్యసనంలాగా కామంలాగా చేసుకోవటం వేరు. సార్ నేను ఎందుకన్నానంటే అతని మనసు మారే విధంగా అంత పెద్ద మాట అన్నందుకు ఆయన మనసే మారిపోయింది కదా. దాంతోనే ఆయన విరక్తి చెంది బయటకు వచ్చేస్తాడు కోటలో నుంచి. ఓకే ఓకే, మేమైతే ఇది అనుకున్నాం సార్. అక్కడి నుంచి తర్వాత ఇది కూడా ఉంది. ఈ ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఆయనకి పుట్టినప్పుడే చెబుతారు ఇట్లాంటివి చేస్తే ఆయన చూడకూడదు, ఆయన చూస్తే కనుక ఆయన మనిషి మారిపోతాడు, నీకు యువరాజు అనేది ఉండడు అని చెప్పి ముందే చెప్తారు. అయినా కూడా ఒకరోజు ఈయన బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటివి చూడటం జరుగుద్ది, మనసు కరిగిపోద్ది, అయ్యో ఇట్లాంటివన్నీ ఉన్నాయా అని చెప్పి. దానికంటే కూడా ఈయన బయటికి విరక్తి చెంది ఇంట్లో నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం ఇది. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆయన సరే విరక్తి అనేది వచ్చేసిన తర్వాత మిగిలినన్ని వేరే విధంగా కంప్లీట్ అయిపోతాయి అనుకోండి. ఆ విధంగా అనమాట ఈ కర్మలన్నింటినీ వీటన్నిటిని మనం వదిలించుకొని ఈ జీవుడి నుంచి మనం బయటకు వచ్చేస్తే సర్వకర్మాన్ని అంటే అన్ని కర్మలను కర్మబంధం నుంచి ఈ జ్ఞానం అనేది మన మనిషి అనేవాడిని దాటిస్తుంది అని చెప్పి జ్ఞానం గురించి చెప్తారు. ఇవన్నీ కూడా మన జనన మరణ కర్మాలు ఏవేవైతే ఉంటాయో, మన పుట్టుక మన సావు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు జ్ఞానం ద్వారా అని చెప్పాను.
పరమాత్మను కాంచిన వాని కర్మలన్నీ నశించిపోవచ్చున్నవి. ఈ పరమాత్మ అని మండుకోపనిషత్తులో చెప్తారు. పరమాత్మను చూసిన వాళ్ళకి ఈ కర్మలన్నీ ఎప్పుడు పరమాత్మను చూడగలుగుతాం అంటే కర్మలన్నీ నశించినప్పుడు మనం పరమాత్మ చూడగలుగుతాం. కర్మలన్నీ ఎప్పుడు నశిస్తాయి అంటే మన సత్కర్మలు చేసి జ్ఞానాన్ని పొందినప్పుడు అనేది. జ్ఞానం ఎలా పొందుతాం అంటే దానికి గురువులు కావాలి. గురువుల దగ్గర కావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ మనకి ఒక స్వామి మనని ఆ మార్గంలోకి తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క అడుగు వేయిస్తున్నారు. ఒక్కసారే ఇప్పుడు మొన్న నేను ఈ యమున పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఒక చర్చ్ వచ్చింది. యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధం మధ్యలో నిలబడి ఇంతసేపు భగవద్గీత బోధించుతూ కూర్చోడానికి ఆయనకి అంత టైం ఉందా అని. మొత్తం అంతా 3-4 నిమిషాల్లో అయిపోయింది. 800 శ్లోకాలు, ఇన్ని అధ్యాయాలు, ఇంత పాతి ఎక్కడుంది? అంత టైం ఎక్కడుంది? అంత లేదు. ఆయన గీత చెప్పిందే 3 నిమిషాలు మొత్తం అంతా అని ఒక ఆయన. సరే, మన వాదనలోకి వెళ్ళడం కాబట్టి మనకు వినేసి ఒప్పుకుందాం అంతే. ఆయన 3 నిమిషాల్లో అర్జునుడు అంతటి గొప్పవాడు కాబట్టి, పండితుడు, శాస్త్రాలు తెలిసినవాడు, భక్తుడు, గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి 3 నిమిషాలు చెప్తే అర్థమైంది. వివరంగా చెప్పేటప్పటికి మనకి ఇన్ని అధ్యాయాలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి. వీళ్ళందరూ మధ్యలో కవులు, వీళ్ళు వాళ్ళు అందరూ చేరి దీన్ని పెంచుకుంటూ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొన్ని రకాలు చెప్తాం, ఇంకొక ఆయన చెప్పేటప్పుడు ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాడు, ఇంకొక ఆయన చెప్పేటప్పుడు ఇంకొన్ని శ్లోకాలు చెప్తాడు, ఇంకొక ఆయన అక్కడ నుంచి శ్లోకం ఇక్కడి నుంచి శ్లోకం తీసుకొచ్చి ఇందులో చెప్తాడు. ఈ విధంగా ఇది పెరిగి పెద్దదైందే తప్ప ఆయన చెప్పింది 3-4 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. అక్కడ అంత టైం లేదు ఆయనకి. అర్జునుడికి ఇంత డీటెయిల్డ్ గా ఇంత విధంగా చెప్పి విరాట్ స్వరూపం చూపించి నువ్వు అంత టైం లేదు ఆయనకి. ఆ కొద్ది నిమిషాల్లోనే ఇది మొత్తం పూర్తి చేశారు. మనం ఇప్పుడు చదివే ఈ శ్లోకాలని తర్వాత కాలక్రమేణా దాంట్లో జోడించబడినాయి అని చెప్పి ఒక చర్చ. సో మనకి ఈ శ్లోకంలో ఏంటంటే చెప్పేది, ఈ కర్మ అనే దాన్ని తొలగించుకోవటం ఎట్లా అంటే మనం ఈ సత్కర్మలన్నీ చేస్తూ ఎట్లయితే ఈ అగ్నిలో మనం వేసినప్పుడు పుల్లలన్నీ అన్ని కాలిపోతాయి, ఏదైనా నశించిపోతుందో అదే విధంగా జ్ఞానం అనేది మనం సంపాదించుకున్నప్పుడు జ్ఞానం అనే అగ్నిలో మన యొక్క ఈ పాత కర్మలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించుతాయి అని చెప్పి మనకి స్వామి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. ఈ జ్ఞానం అనేదాన్ని ఎట్లా పొందాలి అనేది వచ్చే దాంట్లో చెప్తున్నారు. మనం ఈ పాపస్ దానికి మన వాల్మీకి గురించి, అంగుళికుడి గురించి కూడా చెప్పుకున్నాం మనం. ఐ థింక్ ఎక్కడితో ఇది సరిపోద్ది అనుకుంటాం. సో 38వ శ్లోకంలో ఈ జ్ఞానం అనే దానికి సమానమైనది ఏంటి, అది ఎట్లా పొందాలి, ఏం చేస్తాడు అని చెప్పేసి అని ఇది. అది నెక్స్ట్ సూక్త్ 6:22. సార్ ప్రేయర్ సార్, ముగింపు ప్రేయర్. క్లోజింగ్ ప్రేయర్ చాలా సార్ ఈ రోజుకి శ్లోకాలు. ఈ రోజుగా మళ్ళీ మొదలు పెడితే అది ఇంకో అరగంట పైన పడుతుంది అసలు. ఓకే. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఇంకెవరైనా దీంట్లో యాడ్ చేసేవాళ్ళు, చెప్పాల్సిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు. భగవద్గీత 700 శ్లోకాలు. ఆ యుద్ధం స్టార్ట్ అవ్వగానే అర్జునుడికి కృష్ణుడు బోధించడము అది అనేది నాకు కూడా వచ్చింది సార్ ఆలోచన. అంత అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి అంత బోధించుకుంటూ వినుకుంటూ అదంతా అంత టైం ఉందా అని స్టార్టింగ్ లో నేను కూడా ఆలోచించాను సార్ అది. సరే చెప్పుకుంటాడేమో, పుస్తకాలు రాశారు కాబట్టి మనం ఎందుకు కాదనుకోవాలి అని చెప్పి మళ్ళీ అక్కడ మనం అడ్జస్ట్ అయిపోయి ఉన్నాను. సంకల్పం అనేది బలంగా ఉండాలి. సంకల్పం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు.
ఆ సంకల్పం చేసుకునేది సరైనది, సక్రమంగా మనకి ఉపయోగపడేదిగా మనం చేసుకోవాలి. మనం ఎట్లయితే సంకల్పం అనేది సరిగా లేకపోతే ఆ పని కానట్టే సార్. ఈ అవదు. పని ఖచ్చితంగా మన సంకల్ప బలం అంటారు అదే మరి. సంకల్ప బలం ఉండాలి అంటే సంకల్పాన్ని మనం సరైన విషయాన్ని సంకల్పించుకోవాలి. అవును సార్, అది రైట్ అయితేనే అది ఫలితం ఫలిస్తుంది. కూడా కరెక్ట్గా వస్తుంది. సంకల్పం ఉండాలి. మళ్ళీ మనం వేరే వాళ్ళను కూడా అంటే వేరే ఆటంకాలను కూడా మనం పట్టించుకోకుండా మన సంకల్పం ఉన్నంతనే ఆటంకాలు వస్తే ఆగిపోకూడదు సార్. అది వాటిని అధిగమించి ఆటంకాలు వచ్చినా కూడా మనం దాన్ని అధిగమించాలి. వదిలేసి వెళ్ళిపోవాలి ముందుకి. అవును. అది ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, షాపింగ్కి వెళ్ళాలనుకుంటాము, ఆఫర్ ఉంటుంది, వెళ్తా ఉంటాం, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పలకరిస్తుంటారు, టైం అయిపోతుందేమో, కాదు వదిలించుకొని వెళ్ళటంలా. అలాగే మన సంకల్పం మన సంకల్పం కూడా మనం ఇది చెయ్యాలి అని గట్టి నిర్ణయం కనుక తీసుకుంటే ఇంకా మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటది. ముళ్ళు వచ్చినా, అంతేగా. రాళ్ళు వచ్చినా, మనుషులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా దోశ వెళ్తూనే ఉంటాం. ఎప్పుడైతే వెళ్తూనే సంకల్పం అనేది వీక్ ఉంటుందో మళ్ళీ అప్పుడు కలుస్తానండి, అక్కడ వంకతోటి ఆఫర్ టైం, మళ్ళీ ఆ కలుస్తాను, షాప్ మూసేస్తారు, ఆఫర్ టైం అయిపోతుంది అని చెప్పి పరిగెడతాం. ఆ సంకల్పం వీక్ కాదు మేడం, నో చెప్పలేక అది అంతే. అది నేర్చుకోండి. అదే మనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు నో చెప్పాలనేది ఉంది కదా. అది ఉంటే మన కాదు సంకల్పం. కాదు 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 మనోదర్ గారు, ఎప్పుడైనా ఒకసారి మనం హడావిడికి పని చెయ్యాలి, ఇది ఆగడానికి కుదరదు, కరెంటు బిల్లే అనుకోండి, లాస్ట్ 5 గంటలకి మూసేస్తున్నారు, మనం ఎలా ఇంతకు ముందు వెళ్ళే కట్టేవాళ్ళం కదా, కట్టకపోతే ఇబ్బంది అవుతుంది, స్పీడ్కి వెళ్ళిపోతాం కదా, మనం ఎవరిని పిలుస్తున్నా మళ్ళీ మాట్లాడతామండి అని అలాగే వెళ్ళిపోతాం. అంతే. అవును. మళ్ళీ అంతే. కనపడతానండి, కరెంట్ బిల్ ఆ కట్టాలి, టైం అయిపోతుంది అలాగా అనేది అక్కడ పరిగెడతాం. అవసరం అనేది డిమాండ్ చేస్తుంది. అందువల్ల ఎమర్జెన్సీ. అది ఎగ్జాంపుల్స్ ఒకటో అరా ఉండుంటాయి, నేను అందుకని చెప్పాను. కరెక్ట్. రికార్డింగ్ ఆపేనా? ఓకే అలానే సార్. సార్. గాడ్స్